లిక్ ద లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ అయితే చూసి వచ్చాను గైస్. ఈ మూవీ రివ్యూ అంటే ఈ వీడియోలో మాట్లాడుకునేద్దాము. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వీడియోలోకి మిగిలే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి రివ్యూలు అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ కాన్సెప్ట్ అయితే మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రదీప్ రంగనాథన్, ఇంకా మన కృతి శెట్టి గారు, ఇంకా మన ఎస్జే సూర్య గారు, మన రఘుబాబు గారు, వీళ్ళందరూ అయితే మెయిన్ కాస్ట్ అండ్ క్రూ అయితే మెయిన్ ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. మ్యూజిక్ ప్లస్లోనూ వస్తుంది, మైనస్లోనూ వస్తుంది అని కూడా చెప్పుకోవాలి. ఇంకా స్టోరీ లైన్ కాన్సెప్ట్ అయితే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. మంచి కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. ఇంకా ప్రదీప్ రంగనాథన్ గారు కానీ, కృతి శెట్టి గారు కానీ, ఇంకా ఎస్జే సూర్య గారు కానీ వీళ్ళ క్యారెక్టరైజేషన్స్లో చాలా బాగా అయితే యాక్ట్ చేశారు. ఇలాంటి మూవీని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటనేది మాత్రం అయితే నాకైతే అర్థమైంది. కాకపోతే ఇంకా ఎగ్జిక్యూషన్ విషయంలోకి వెళ్ళిపోతే మాత్రం కొంచెం తగ్గింది అనిపించింది. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ల గురించి కూడా మాట్లాడుకుందాము. మ్యూజిక్ బాగుంది కొన్ని పోర్షన్స్లో, కొన్ని పోర్షన్స్లో డిసప్పాయింట్ చేసింది అని చెప్పాలి. కొన్ని సాంగ్స్ అయితే నాకు పెద్దగా ఎక్కనే లేదు. ఇంకా మూవీ కొన్ని సీన్లు ఉంటాయి. నాకు మూవీ చూస్తున్నంతసేపు కృతి శెట్టి గారిది, ఇంకా మన ప్రదీప్ రంగనాథన్ గారి వీళ్ళిద్దరిది కెమిస్ట్రీ అయితే వర్కౌటే అవ్వలేదు మూవీలో. కామెడీ చేసి పడేశాడు. కొన్ని సీన్లు అయితే నాకు మైండ్ పోతా ఉంది. ఆ విధంగా అయితే కామెడీ చేసి పడేశాడు. ఇంకొకటి ఆర్గానిక్ వరల్డ్ అనేసి ఒక ఇది ఉంటుంది. దాంట్లో ఆర్గానిక్గా బతుకుతూ ఉంటారు ప్రజలు. అంటే ఇంటర్నెట్ యుగంలో, ఏఐ యుగంలో ఆర్గానిక్గా బతికే వాళ్ళు ఒక కమ్యూనిటీగా చేరి ఆర్గానిక్ వరల్డ్ అనేసి ఒక వరల్డ్ని క్రియేట్ చేసుకుంటారు. దాన్ని కూడా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చేసి పడేశారు. సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి దాన్ని కొంచెం సీరియస్గా చూపిస్తారు. ఇంకా ఆర్గానిక్గా మనుషులే బాగా ఉంటారనే విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తారు. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. కాకపోతే దాంట్లో ఎగ్జిక్యూషన్లో చాలా బొక్కలు అయితే ఉన్నాయి. అసలు హీరో హీరోయిన్ ఎలా లవ్ చేసుకుంటారో చూపించకుండా నువ్వు బ్రేకప్ అయిపోయినారు, ఆ యాప్ను కనిపెట్టినారు. ఆ యాప్ కనిపెట్టడం వల్లనే బ్రేకప్ అయిపోవాల్సి వచ్చింది. ఆ యాప్ వల్లనే బ్రేకప్ అయిపోయి హీరోయిన్ ఆ యాప్ని పిచ్చిగా నమ్మతుంది అనేసి చూపించడం బాగున్నది. వాళ్ళిద్దరు ఎలా కలిసినారు, వాళ్ళిద్దరు కలిసిన మూమెంట్ చూపిస్తేనే కదా మనకి విడిపోయిన తర్వాత ఆ ఫీల్, ఆ బాధ అనేది మనకు వస్తుంది. అది లేకుండా నువ్వు మూవీని ఈ రైలు పట్టాల మీద రైలు పోయినట్టు ఫ్లోలో తీసుకొని ముడిస్తే జనాలకు ఎక్కాలి కదా. నీకు జనాలు ఆ క్యారెక్టరైజేషన్ని ఫీల్ అవ్వగలిగితేనే నీకు ఆ క్యారెక్టర్లతో కనెక్ట్ అవుతారు. ఆ క్యారెక్టర్లతో కనెక్ట్ అయినప్పుడే నీకు మూవీ జనాలకి బాగా ఎక్కుతుందని నా ఫీలింగ్. మీరు మీ ఇష్టానికి తీసి పడేస్తే మాత్రం జనాలు చూస్తారంటే అది కష్టమే. ఇంకోటి క్రింజి కామెడీ అదే కామెడీయే కాదు, కామెడీయే కానీ కామెడీ కాదు, ఏందో కామెడీ చేసి పడేస్తాడు. అన్ని సీన్లు, సీరియస్ సీన్లలో కూడా కామెడీ వస్తూ ఉంటుంది. ఇవి చాలా మైనస్ పాయింట్లు అని చెప్పుకోవాలి ఈ మూవీకి అయితే. నాకైతే ఈ మూవీ హిట్ ఫట్ అని తెలియదు కానీ యావరేజ్ అనిపించింది. ప్రదీప్ రంగనాథన్ గారి మార్క్ అయితే మూవీలో కనపడుతుంది. ప్రదీప్ రంగనాథన్ గారు అయితే ఎంటర్టైన్ చేస్తారు మూవీలో. ఎస్జే సూర్య గారు ఈ మూవీని అలా ఒప్పుకున్నారు అర్థం కాలేదు కానీ, అంటే కాన్సెప్ట్ బాగానే ఉంది కాబట్టి ఒప్పుకొని ఉండొచ్చు. ఇంకా కృతి శెట్టి గారికి, ఇంకా ప్రదీప్ రంగనాథన్ గారికి ఇద్దరికి అయితే వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఇలాంటి చాలా బొక్కలు అయితే ఉన్నాయి. నా వరకు మూవీ అయితే యావరేజ్. మీలో ఎంతమంది మూవీ చూసారో, మూవీ చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ. జై హింద్.